ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతియు స్తోత్రములు, స్తోత్రాలు తెలియజేయచ్చు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరిచ్చినటువంటి మహాకృపను బట్టి మీకు వందనములు తెలియజేయచ్చు. ఈ యొక్క సమయంలో తండ్రి, మీ యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి ఆలోచన చేయవలసి ఉంటుండగా, చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి, వినుచున్న పిల్లలందరికీ వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి మంచి మనసును దయచేయమని కోరుకుంటూ, ఈ యొక్క సమయమందు మీ యొక్క లేఖనాలలో వ్రాయబడినటువంటి ప్రతి మాటను, కొన్ని సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా తండ్రి, మీరే మాకు తోడుగా ఉండండి, నడిపించండి, సహాయం చేయమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ లేఖనాల్లో నుండి అనేకమైనటువంటి సంగతులలో కొన్ని సంగతులను గూర్చి, కొన్ని సందర్భములను గూర్చి ఆలోచన చేయగలుగుతూ దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. గడిచినటువంటి వారంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనము లేఖనాలలో నుండి ఆలోచన చేయటం అనేది జరిగింది. అలాగుననే ఈ రోజున ఈ సమయంలో కూడా దేవుడు మన కోసం వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖనాలలో నుండి మరికొన్ని సంగతులను మనము ఆలోచించేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఎందుకంటే నేడున్నటువంటి సంఘ సమాజంలో విపరీతమైనటువంటి అబద్ధ బోధలు అనేవి సంభవించినటువంటి సంగతి మనందరికీ బాగా తెలిసినటువంటిది. వాటిని పురస్కరించుకొని అనేకమైనటువంటి అంశములుగా, సందేశములుగా మనము ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగుననే గడిచినటువంటి వారంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని కూడా మనం నేర్చుకోవటం అనేది జరిగింది. దానిని పురస్కరించుకొని ఈరోజు ఈ సమయంలో రెండవ భాగముగా కొనసాగింపు అనేది చేయటం జరుగుతూ ఉంది. గడిచినటువంటి వారంలో మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశము అది మొదటి భాగము. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటిది ఇది రెండవ భాగము. ఈరోజు మనం నేర్చుకోబోయేది రెండవ భాగం. ఈ రెండవ భాగంలో మనం ఏం నేర్చుకుంటామనంటే, క్రియలు లేని విశ్వాసం మృతమైనది కాదా? విశ్వాసులు క్రియను కొనసాగించవలసిన అవసరత లేదా? ఈ పాఠ్యాంశంలో మనము రెండవ భాగముగా నేర్చుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి 3 రోజులకు ముందుగా ఈ యొక్క పాఠ్యాంశమును మొదటి భాగంలో మనం నేర్చుకోవటం అనేది జరిగింది. అందులో కొన్ని సంగతులను, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను గురించి ఆలోచన చేయొచ్చు. వాక్యంలో అలా ఉన్నాయా లేవా అని వాక్యాన్ని పరిశీలన చేస్తూ చాలా సంగతులు మనం నేర్చుకోవటం అనేది జరిగింది. అలాగుననే ఈరోజు కూడా రెండవ భాగంలో, రెండవ పార్ట్ 2లో మనం నేర్చుకునేటటువంటి సంగతులు గడిచినటువంటి పాఠంలోనే దానిని పురస్కరించుకుని ఈరోజు మరికొన్ని సంగతులను నేర్చుకుందాం. ఈరోజు పాఠ్యాంశం గుర్తుంది కదండి. క్రియలు లేని విశ్వాసం మృతమైనది కాదా? విశ్వాసులు క్రియను కొనసాగించవలసిన అవసరత లేదా? ఇది ఈరోజు మన పాఠ్యాంశంలో రెండవ భాగం. ఈ రెండవ భాగంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం వాక్యంలో నుండి ఆలోచన చేద్దాం. వాక్యంలో నుండి చూసుకుంటూ ఈ యొక్క సందేశాన్ని మనము ముందుకు కొనసాగించుకోగలిగితే గనుక, మొదటిగా అపోస్తుల కార్యాల్లో ఒక మాట చూద్దామండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము
అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గూర్చి ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో, మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దొర్క అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. తబిత అనేది దొర్క అనే పేరుతో పిలువబడినటువంటి స్త్రీ. ఆమె ధర్మకార్యములను సత్క్రియలను ఎన్నో విధాలుగా ఎన్నో కార్యములుగా చేసినట్టుగా ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో కనబడతా ఉంది. సత్క్రియలు చేయకూడదు అన్నది నేడు అబద్ధమును బోధిస్తున్నటువంటి వారి యొక్క ఆలోచన విధానము అయితే, సత్క్రియలు చేయకూడదు, సంఘ విశ్వాసులైనటువంటి వారు ఎవరు కూడా సత్క్రియ చేయవలసినటువంటి అవసరత లేదు అని వారు అనుకుంటూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవము అనేది నేడు వాక్యంలో నుండి మనము ఒక్కొక్కటిగా పరిశీలన చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. లేఖనాలలో ఏమి చెప్పబడుతుందో, మనిషి ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేది నేడు మనము చాలా స్పష్టముగా పరిశుద్ధ లేఖనాలలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి మాటలలో నుండి మనము ఆలోచన చేయగలుగుతూ, ఈ యొక్క దేవుడు మన కోసం వ్రాయించిన సంగతులను గూర్చి ఆలోచన చేయగలిగితే అనేకమైనటువంటి సంగతులలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, చాలా అద్భుతమైనటువంటి కార్యములను మనము పరిశుద్ధ లేఖనాల్లో నుండి చూడటం అనేది జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, మొదటిగా మనం చూసినటువంటి సందర్భము దొర్క లేదా తబిత అనేటటువంటి ఆమెను గూర్చి ఆలోచన చేసినప్పుడు, ఆమె ఎన్నో ధర్మకార్యములను చేయటం, అలాగనే సత్క్రియలను చేసినట్టుగా ఇప్పుడు మనం చదివినటువంటి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినటువంటి సందర్భం. దానిని పురస్కరించుకుని లేదా దానిని ఆధారం చేసుకుని మరొక సందర్భాన్ని కనుక మనం ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త మరొక సందర్భాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో మరొక సందర్భాన్ని చూద్దాం. 31, 32 వచనంలో. యోహాను సువార్త 10వ అధ్యాయము 31, 32 వచనంలో ఒకసారి మనము జాగ్రత్తగా చూడగలిగితే, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపుతిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అంటే తండ్రి దగ్గర నుండి నేను అనేకమైనటువంటి క్రియలు చేస్తూ వచ్చాను, ఆ క్రియలను బట్టి ఏ క్రియను బట్టి మీరు నన్ను కొడతారు అని యేసుక్రీస్తు వారు ప్రశ్నించటం. తర్వాత వారు కింది వచనాల్లో మనం చూసినప్పుడు వారి యొక్క మాటల విధానాలు వేరు. మేము నిన్ను రాళ్లతో కొట్టేది నీవు మంచి క్రియ చేసినందుకు కాదు, కానీ నీవు మనుషుడవై ఉండి దేవునిని చెప్పుకోవటం వలన, దేవునికి దూషించినటువంటి పదప్రయోగాలను నీవు మాట్లాడటం వలన నిన్ను రాళ్లతో కొట్టడం అనేది మేము నిర్ణయించుకున్నాం అనేటటువంటి మాటలు వారు ప్రయోగించడం మనం చూస్తాం. ఇక్కడ మంచి క్రియలు అంటే యేసుక్రీస్తు వారు కూడా మంచి పనిని చేసినట్టుగా, మంచి క్రియలను చేసినట్టుగానే మనము పరిశుద్ధ లేఖనాలలో నుండి ఆధారాలను చూడగలుగుతూ ఉన్నాం. వాస్తవానికి మనం ఇప్పుడు ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యములు కానీ, యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని కానీ, అది
దేవుని యొక్క ఆలోచన మేరకు మాత్రమే యేసుక్రీస్తు వారు చేశారు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగానే యేసుక్రీస్తు వారు చేసినటువంటి సంగతులు పరిశుద్ధ లేఖనాల ఆధారంగా అనేకమైనటువంటి సంగతులను, అనేకమైనటువంటి సందర్భాలను, అనేకమైనటువంటి సంగతులను మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కానీ ఈ యొక్క అబద్ధమును నమ్మి దానిని బోధించేటటువంటి వారి ఆలోచన విధానములు ఎలా ఉన్నాయి అనంటే, ఈ యొక్క క్రియ అనేది విశ్వాసులకు అవసరత లేదు, క్రియ చేయవలసినటువంటి అవసరత లేదు, దానిని కొనసాగించుకునేటటువంటి అవసరత కూడా లేదు అని వారి యొక్క అభిప్రాయము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క అభిప్రాయం కాదు, గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి ఆలోచన కాదు, కానీ వారి యొక్క సొంత ఆలోచనను బట్టి, తమకు తాముగానే ఆలోచించినటువంటి విధానమును బట్టి వారికి వారుగా తమకు తాముగానే నిర్ణయించుకున్నటువంటి ఆలోచన విధానము అని చెప్పాలి. ఎందుకంటే వారి యొక్క బోధ అనేది వాక్యానికి అనుకూలమైనది కాదు, అలాగుననే దేవునికి అనుకూలమైనది కాదు, యేసుక్రీస్తుకు అనుకూలమైనది కాదు, పరిశుద్ధాత్మకు అనుకూలమైనది కాదు. ఇక చెప్పాలంటే అపోస్తలులకు కూడా అనుకూలమైనటువంటి బోధ కాదు. అంటే అన్నింటికి కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానమును వీరు నేడు సంఘములోనికి తీసుకువచ్చి బోధించటం అనేది ప్రారంభించారు. అందుకని అలా సంఘంలో బోధిస్తున్నటువంటి వారికి కానీ, ఆ బోధను అనుసరిస్తూ తమ జీవితాలను కొనసాగించుకున్నటువంటి వారికి, తమ యొక్క జీవితాలను కొనసాగించుకుంటూ బ్రతుకుచున్నటువంటి వారికి ఈ మాటలు నేరుగా అర్థం కావటానికి ఈ యొక్క పాఠ్యాంశములను నేను ప్రతి దానిని కూడా ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతూ ఉంది. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు వ్రాయించినటువంటి మాటలలో ఆలోచన విధానాలు వేరు, కానీ వీరు నిర్ణయించుకున్నటువంటి ఆలోచన విధానాలు వేరు. దేవుని యొక్క ఆలోచనకు వీరి యొక్క ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి ఈ బోధ బోధించేవారు కానీ, ఈ బోధను అనుసరించేటటువంటి అనుచరులు కానీ, ఈ బోధను కొనసాగిస్తూ బ్రతుకుచున్నటువంటి వారు కానీ గమనించవలసినటువంటి సంగతి ఏమిటి అనంటే, బోధను సరిచేసుకొని బ్రతకాలి, వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి బ్రతకాలి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును కలిగి బ్రతకాలి. దేవుని యొక్క ఆలోచనలకు మించి, దేవుని యొక్క ఇష్టానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను కలిగి నేడు మనము బ్రతకటానికి లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని సంగతులను చూసుకుంటూ వాక్య సందేశాన్ని మనము ముందుకు కొనసాగించుకోగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో మనము జాగ్రత్తగా చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదం ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు వారికి ఆహారం ఏంటి అని అంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, తర్వాత ఆ పనిని చేయుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారిని పంపింది తండ్రి, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. తర్వాత మరొకసారి చూద్దాం. ఆ మాట చాలా స్పష్టంగా ఏం చెబుతుందంటే 34వ వచనం,
4వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనం. మరొకసారి ఆ మాటను మనము జాగ్రత్తగా చూడగలిగితే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆ పనిని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే క్రియ అనగా పని, పని అంటే క్రియ. ఈ యొక్క క్రియను యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేయటం, అంటే తుదముట్టించటం అంటే చేయటం, పూర్తి చేయటం. పూర్తి చేయుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే అది కూడా యేసుక్రీస్తు వారు క్రియగా, పనిగా చేస్తూ ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. మరి క్రియ చేయవలసినటువంటి అవసరత లేదు అనంటే యేసుక్రీస్తు వారు కూడా చేయవలసినటువంటి అవసరత లేదు అన్నది మీ భావనవా? అదేనా మీ ఆలోచన విధానం? కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు వారే మనకు నేర్పిస్తూ ఉన్నారు, మనము కూడా క్రియను చేయాలి అని. ఆ క్రియను చేయగలుగుతూ ఈ భూమి మీద దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును కలిగి బ్రతకాలి అని. ఇంత చక్కనైనటువంటి ఆలోచన విధానంను దేవుడు మనిషికి ఇస్తున్నప్పటికీ, దేవుడు మనిషికి నేర్పిస్తూ ఉన్నప్పటికీ, మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, దేవుని కోసం ఆలోచించకుండగా, దేవుని కోసం బ్రతకకుండగా దూరం అవుతున్నటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు ఎన్నో కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, క్రియను చేయవలసినటువంటి వారిగానే లేఖనాల్లో ఆధారాలను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు చూసినటువంటి మాటలలో ఎక్కడ కూడా క్రియ చేయవలసినటువంటి అవసరత నేడున్న విశ్వాసులకు లేదు అనేటటువంటి ఆధారాలు అయితే కనబడటం లేదు. చూసినటువంటి వాటిలో లేదు కాబట్టి చూడనటువంటి వాక్య సందర్భాలలో ఉన్నాయి అనుకోవచ్చేమో. కానీ బైబిల్ అంతటిలో కూడా, 66 పుస్తకాలంతటిలో కూడా మీరు ఎక్కడ వెతికినా నేడున్నటువంటి క్రైస్తవులు క్రియను చేయవలసిన అవసరత లేదు, లేదా నేడున్నటువంటి క్రైస్తవ విశ్వాసులైనటువంటి సంఘపు వారు క్రియ చేయవలసిన అవసరం లేదు, పని చేయవలసిన అవసరం లేదు, ఆ క్రియను కొనసాగించవలసిన అవసరం లేదు అని చెప్పటానికి ఒక్క వాక్యపు ఆధారం కూడా లేదు. మరి అలా మాట్లాడగలుగుతున్నారు అని అంటే వారు అపార్థం చేసుకుని మాట్లాడుతున్నటువంటి సంగతులే తప్ప, వాక్యానుసారంగా వారు ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుని మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కావు. ఇది మనసులో పెట్టుకోగలిగితే మనము దేనిని అనుసరించాలి, దేనిని అనుసరించకూడదు, దేని ప్రకారంగా జీవించాలి, దేని ప్రకారంగా జీవించకూడదు అనేటటువంటి సంగతులు మనకు చాలా స్పష్టంగా అర్థం కావటానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో కూడా మనం ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో కూడా మనం ఒక సంగతి చూద్దాం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నాడు. అంటే క్రియలను గూర్చి క్రీస్తు మాట్లాడుతూ, నేను ఏ క్రియలైతే చేస్తున్నానో ఆ క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి, తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. క్రియలు అంటే పనులు. ఆయన ఏ పనులైతే చేయగలుగుతున్నాడో, ఏ యొక్క క్రియ అయితే చేస్తూ ఉన్నాడో ఆ క్రియలు క్రీస్తుని గూర్చి, తండ్రిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే ఆ క్రియలు చేయటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడినట్ట.
ఆ క్రియ చేస్తారు అని అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి సందర్భమును బట్టి వారు మార్పు నొందాలని, వారు మారు మనసు పొందాలని, వారి జీవితాలలో మార్పు రావాలని, వారి జీవితాలలో పాప జీవితం అనేది ఇక ఉండటానికి వీలు లేదు అని, క్రియను చేస్తూ ఉండాలి అని. అంటే ఈ మాటలన్నీ కూడా మనకు క్రియ చేయవలసినటువంటి మాటగానే కనబడుతుంది కానీ, క్రియ చేయకూడదు అని చెప్పబడినటువంటి సందర్భాలు కానీ, సంగతులు కానీ, సమాచారము కానీ ఎక్కడ కూడా కనిపించటం లేదు. మరి ఏ సందర్భాలను బట్టి వీరిలా మాట్లాడగలుగుతున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆల్రెడీ యేసుక్రీస్తుల వారు, ఆనాడున్నటువంటి సంఘపు వారు, అపోస్తులులందరూ కూడా చాలా అద్భుతమైన క్రియలు చేశారు కాబట్టి, ఆ క్రియలతో పాటు సువార్త కూడా ఒక క్రియయే, సువార్త కూడా ఒక పనియే. కాబట్టి వారు సువార్త కూడా చేశారు, ఆ పని కూడా అయిపోయింది. ఇప్పుడు మనము అటువంటి పని, అటువంటి క్రియ చేయవలసినటువంటి అవసరత లేదు అని వీరి యొక్క భావన, వీరి యొక్క ఆలోచన విధానం. ఎవరైతే అలా బోధించగలుగుతున్నారో వారు, ఎవరైతే అలా జీవించగలుగుతున్నారో వారు. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యముగా గమనించవలసిన సంగతి ఏంటంటే, ఇటువంటి ఆలోచన విధానం కలిగిన వారు కానీ, ఇటువంటి విధానముగా వాక్యాన్ని బోధించేవారు కానీ, జాగ్రత్తగా వాక్యమును పరిశీలన చేయగలుగుతూ చదివి బోధించాలి, సిద్ధపడి బోధించాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చెప్పేవారైనా, వింటున్నటువంటి వారైనా వాక్యమును బాగా పరిశీలన చేయగలిగేటటువంటి విధంగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. జాగ్రత్తగా చదువుచూ పరిశీలన చేయగలుగుతూ సిద్ధపడాలి. వాక్యాన్ని పరిశీలించే విధానమును మనము నేర్చుకోవాలి. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ఏ సందర్భంలో వ్రాయబడింది, ఏ కాలంలో వ్రాయబడింది, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, జరిగిపోయిందా, జరగవలసినదా, జరుగుతూ ఉన్నదా. ఇది ఒక వచనంలో మనం చదివి ఆలోచన చేస్తూ ఉన్నాము అంటే ఇన్ని రకాలైనటువంటి పరిశోధన ఆ వచనంపై మనము పెట్టగలగాలి, దానిపై మన దృష్టి పెట్టగలగాలి. ఇలా పరిశీలన చేయగలిగితేనే మనకు వాక్యం అనేది అర్థం కావటానికి అవకాశం అనేది ఉంది. ఈ విధమైనటువంటి పరిశీలన లేనందున ప్రతి చిన్న విషయంను కూడా అపార్థం చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరొక సందర్భాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి అనేక సంగతులను మనం ఆలోచన చేయగలుగుతూ ఒక సందర్భాన్ని యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏం చెబుతున్నాడు? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదినై ఉన్నది. అంటే మంచి ఫలములతో నిండినటువంటిది. ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యముగా కనబడతా ఉన్నాయనంటే, మంచి క్రియలు చేయటానికి. మొట్టమొదటిగా పైనుండి వచ్చే జ్ఞానం ఎంత గొప్పదంటే మృదువైనది, కనికరము కలిగినది, సులభముగా లోబడినది. ఇవన్నీ కూడా క్రియలలో కనబడుతున్నటువంటి ఒక్కొక్క భాగాలు. వీటిని బట్టి మనకు ఏం అర్థం అవ్వాలి, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, వీటిని చేయవలసినటువంటి బాధ్యత, వీటిని చేయవలసినటువంటి భారము మనము కూడా కలిగి ఉండాలి అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం చూడగలిగితే, జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి
మాటల విధానము వేరు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భానుసారమైనటువంటి విధానం అనేది వేరు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలుగుతూ వాక్యమును మనం చూడగలుగుతుంటే మరొక సందర్భాన్ని చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనమును మనం ఒకసారి చూడగలిగితే, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం చూడగలిగితే, అద్భుతమైనటువంటి మాటగా మనకు ఒక మాట కనబడతా ఉంది. ఆ సందర్భాన్ని కూడా మనం చూసుకుని తర్వాత ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ మనం చూడగలిగితే మనకు ఒక మాట కనబడుతుంది, చూద్దాం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. అంటే దేవుని రాజ్యంలో పరలోకానికి ప్రవేశించాలంటే అనేకమైనటువంటి శ్రమలను మనము అనుభవించాలి. అనేకమైనటువంటి వాటిని మనము ఎదుర్కోవాలి. పనివాడే జీతమునకు పాత్రుడు అన్న మాట మనకు తెలుసు. అంటే పనిని చేస్తేనే పరలోకం. ఇక్కడ కూడా అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నాడు. క్రియ లేకుండా మనకు విశ్వాసం ఉంటే ఆ యొక్క విశ్వాసము గడిచినటువంటి వారంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా మనం నేర్చుకున్నాం. క్రియలు లేని విశ్వాసము మృతము అని. అంటే ఇక్కడ కూడా మనం ఏం నేర్చుకుంటున్నామనంటే, క్రియలు లేకుండా ఆ విశ్వాసము ఉంటే అది ఒంటిగానే ఉండిపోతుంది. గడిచినటువంటి పాఠంలో కూడా అది నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే, పనివాడే జీతమునకు పాత్రుడు అన్నాడు. అంటే పని చేస్తేనే జీతం అనేది ఇస్తారు అన్నది ఎంత వాస్తవమో, పని చేసి మనం కూడా పరలోకం చేరాలి, పరలోకానికి వెళ్ళాలి అన్నది కూడా అంతే వాస్తవం అన్న సంగతిని మనము గుర్తించాలి. ఆ యొక్క విషయమును మనము జ్ఞాపకం ఉంచుకోగలగాలి, గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలంటే సామాన్యంగా సులభంగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉండవు. సామాన్యంగా వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఈ భూమి మీద ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలకు గురవ్వాలి. అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. వాటినన్నింటిని కూడా ఎదుర్కోవాలి, ఓర్చుకోవాలి. అటు తర్వాత ఆ యొక్క విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోగలిగితే, బలపరుచుకొని ఉండగలిగితే, చివరి తుది శ్వాస వరకు ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క నమ్మకం అనేది కోల్పోకుండా మనం ఉండగలిగితే గనుక ఆత్మ అనేది పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రియ అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే, పరలోకానికి మనలను చేర్చడానికి సిద్ధంగా మనలను చేసేది, మనలను సిద్ధపరిచేది. పరలోకానికి మనం వెళ్ళాలంటే మనము క్రియ ద్వారా సిద్ధపరచబడటానికి అవకాశం అనేది ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా క్రియ చేశారు, అద్భుతమైనటువంటి క్రియలు చేశారు, సూచక క్రియలు చేశారు. అవి వేరే క్రియలు. కానీ సువార్త క్రియ అనేది యేసుక్రీస్తు వారు చేశారు. క్రియ అంటే పని, సువార్త ప్రకటించడం కూడా పని. ఆత్మల రక్షణలో అది ఒక భాగమైనటువంటి పని. కాబట్టి మారు మనసు సంబంధమైనటువంటి మాటలను చెప్పడం కూడా ఒక పని. ఇవన్నీ యేసుక్రీస్తు వారు చేశారు. యేసుక్రీస్తు తర్వాత అపోస్తలులు చేశారు, అటు తర్వాత సంఘస్థులందరూ కూడా చేశారు. నేడున్నటువంటి మనం కూడా ఆ పనిని చేయాలి. ఆ పనిని చేయగలుగుతూ, ఆ పనిని కొనసాగించుకోగలుగుతూ మనము బ్రతకగలగాలి. అలా బ్రతకగలిగి మరణించినప్పుడే మనకు పరలోకం అనేది ఉంది.
కానీ అబద్ధాన్ని బోధించేవారు, అబద్ధమును అనుసరించే వాళ్ళు పని అవసరత లేదు, క్రియ అవసరత లేదు, దానిని కొనసాగించవలసిన అవసరత లేదు, ఎలా బ్రతికినా పర్వాలేదు అని వారు తమకు తాముగా అనుకోవటం, ఆ మాటలను సంఘంలో బోధించి సంఘ విశ్వాసులైనటువంటి వారిని మభ్యపరచటం, వారి యొక్క విశ్వాస జీవితాలను కూల్చివేయటం, వారిని బలహీనపరచటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, తమ యొక్క సంఘ విశ్వాసంలో ఉంటున్న ఎవరైనా, సంఘంలో ఉండి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోగలుగుతున్న ఎవరైనా క్రియ చేయవలసినటువంటి అవసరం ఉంది. సువార్త ప్రకటించటం ఒక క్రియ, దేవునికి ప్రార్థించటం ఒక క్రియ, అంటే పని చేయాలి. వాక్యం అందించటం ఒక పని. వాక్యాన్ని వింటున్నామనంటే చెవికి పని అప్పగించాం కాబట్టి అది కూడా ఒక పని. దేవుని మాటలు వినటానికి నడవగలుగుచున్నాము అంటే, వెళ్ళగలుగుచున్నాము, ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాము అంటే కూడా అది ఒక పని. అంటే ఇవన్నీ కూడా క్రియలలోనికి, పనిలోనికి వస్తూ ఉన్నప్పుడు, వాటి యొక్క లెక్కలోనికి వస్తున్నప్పుడు, అటువంటివి చేయవలసినటువంటి అవసరత లేదు అని వీరు మాట్లాడగలుగుతున్నారు అని అంటే, వాక్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు అన్న సంగతి మనకు బాగా అర్థం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మాటలు విని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసి జాగ్రత్తగా తమ ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటూ విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరును కూడా క్రియలను చేయగలుగుతూ, ప్రార్థనలో ఉండగలుగుతూ, వాక్యాన్ని చదవగలుగుతూ, సువార్తను ప్రకటించగలుగుతూ, ఇటువంటి కార్యాలను, ఇటువంటి క్రియలను, ఇటువంటి పనులను చేయగలుగుతూ బ్రతకాలి చివరి క్షణము వరకు అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ, హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, వింటున్నటువంటి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. ఇదివరకు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు. కొన్ని సంగతులు మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన లేఖనాల్లో ఉన్నటువంటి మాటలను గూర్చి ఆలోచన చేసి ఉన్నాము తండ్రి. చెప్పబడినటువంటి మాటలను బట్టి మీకు వందనములు. మీ యొక్క చిత్తమైతే మరలా ఏ విధంగా మీ యొక్క మాటలు అందించడానికి, వినటానికి తండ్రి మీ సహాయం దయచేసి నడిపించమని కోరుకుంటా ఉన్నాం. ఇదివరకు చెప్పబడిన మాటలలో తండ్రి అనేకమైనటువంటి సంగతులు, అనేకమైనటువంటి విధాలుగా కొన్ని సంగతులు మేము చూసాము తండ్రి. అబద్ధాన్ని బోధిస్తున్నటువంటి వారు, అబద్ధ యొక్క మాటలను అనుసరించి బ్రతుకుచున్నటువంటి వారు తమ జీవితాలు మార్చుకొని బ్రతుకులాగున మీ సహాయమే దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామం చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్.